వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి కెమికల్ బాండింగ్ అనే ఒక చాప్టర్ నుంచి మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇవాళ మనం తెలుసుకుందాం. ఆల్రెడీ పార్ట్ 1లో మీకు కొన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను పార్ట్ 2 మరికొన్ని మనం ఇవాళ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే O2 ఈజ్ పారామాగ్నెటిక్ వైల్ O2 2- ఈజ్ డయామాగ్నెటిక్ వై. ఎందుకని O2 పారామాగ్నెటిక్ బిహేవియర్ని కలిగి ఉంటుంది, O2 2- అనేది ఎందుకని డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ యొక్క సారాంశం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకునేటప్పుడు బాండింగ్ ఆర్బిటాల్స్, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అని మనం రాసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి ఆక్సిజన్ మాలిక్యూల్లో చూసినప్పుడు 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి మనకి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్? యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్లో ఉన్నాయన్నమాట. అవి ఎక్కడున్నాయి? మళ్ళీ π2pyలో ఒకటి ఉంది, అలాగే π2pzలో ఒకటి ఉందన్నమాట. ఈ 2 ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే, సో O2 మాలిక్యూల్ ఈజ్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. కాబట్టి ఎప్పుడైతే మనకి ఒంటరి ఎలక్ట్రాన్లు, ఎప్పుడైతే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా దానికి ఏమొస్తుంది అంటే పారామాగ్నెటిక్ బిహేవియర్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ అనేది అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకునేటప్పుడు ఇక్కడ మనం చూస్తే దీనికి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే రెండోది ఇన్ O2 2- అంటే దీన్ని మనం పెరాక్సైడ్ అనగా దీన్ని మనం పిలవచ్చు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి టోటల్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఆక్సిజన్ దగ్గర ఎన్ని ఉంటాయంటే 16 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటికి 18 ఉంటాయి. 18 ఎందుకు ఉంటాయంటే ఇక్కడ ఎడిషనల్గా 2- ఛార్జ్ ఉంది కాబట్టి ఇంకొక 2 ఎలక్ట్రాన్ అదనంగా దీని దగ్గర చేరినట్టుగా మనకు తెలుస్తుంది. ఎక్కడ మనకి అవి 1 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద π2py ఆర్బిటాల్ అండ్ 1 మోర్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద π2pz2 ఆర్బిటాల్. అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక అడిషనల్గా ఒక ఎలక్ట్రాన్ చేరింది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అడిషనల్గా మనకి ఇక్కడ చేరింది అనమాట. అంటే ఆటోమేటిక్గా ఏమైంది ఇక్కడ మనకి ఇక్కడ సిన్స్ ఆల్ ద ఆర్బిటాల్స్ హ్యావ్ పెయిడ్ ఎలక్ట్రాన్స్, అన్ని ఆర్బిటాల్స్లో కూడా ఎలక్ట్రాన్స్ పేరప్ అయి ఉన్నాయన్నమాట, జత కూడి ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ జత కూడినాయో ఆటోమేటిక్గా ఏమవుతుంది, హెన్స్ O2 2- అయాన్ ఈజ్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. ఆటోమేటిక్గా జత కూడా ఉంటాయి. ఎప్పుడైతే పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఆర్బిటాల్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా దానికి ఏమొస్తుందంటే డయామాగ్నెటిక్ బిహేవియర్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ O2- అనేది డయామాగ్నెటిక్గా ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ అనేది మనకి ఇక్కడ పారామాగ్నెటిక్ బిహేవియర్ని ఇక్కడ కలిగి ఉండడానికి కారణాలు ఇవన్నమాట. రెండో క్వశ్చన్ చూస్తే NF బాండ్ ఈజ్ మోర్ పోలార్ దాన్ NH బాండ్ బట్ NH3 ఈజ్ మోర్ పోలార్ దాన్ NF3y. జనరల్గా మనం చూసినప్పుడు NF బాండ్ అనేది మోర్ పోలార్ నేచర్ని కలిగి ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే NH బాండ్తో. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల హైడ్రోజన్ కంటే ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఎక్కువ కాబట్టి. అయితే ఇక్కడ ఏమవుతుంది, బట్ NH3 ఈజ్ మోర్ పోలార్ దెన్ NF3. అంటే NF3 కంటే మనకి NH3 అనేది మోర్ పోలార్ నేచర్ని కలిగి ఉంది. ఎందుకనేది ఇక్కడ మనకి ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దీనికి కారణం ఏంటి ఒకసారి మనం చూస్తే, దిస్ ఈజ్ బికాస్ ఇన్ కేస్ ఆఫ్ NH3 the orbital dipole due to lone pair is in the same direction as the resultant dipole movement of the NH bonds. అంటే మనకి ఇక్కడ ఒకసారి మన డయాగ్రామ్ ఒకసారి చూస్తే ఇది NH3 మాలిక్యూల్కి సంబంధించిన డయాగ్రామ్. మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇక్కడ ఈ NH బాండ్స్ యొక్క డైరెక్షన్కి ఇక్కడ లోన్ పేర్ ఉన్నటువంటి ఆర్బిటాల్ యొక్క డైరెక్షన్కి ఇక్కడ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ ఈ డైపోల్ మూమెంట్ మనం క్రాస్డ్ యారో మార్క్తో మనం చూపించడం జరుగుతుంది. ఈ టైల్ పార్ట్ దగ్గర ఈ పాజిటివ్ సెంటర్ని చూపించడం జరుగుతుంది, పాజిటివ్ సెంటర్ వైపుకి. అలాగే హెడ్ పార్ట్ దగ్గర మనం దీన్ని చూపించాల్సింది ఎక్కడంటే మనకి నెగిటివ్ సెంటర్ దగ్గర మనం చూపించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఈ NH బాండ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క 3 ఈ డైపోల్ మూమెంట్స్ ప్లస్ దీని యొక్క లోన్ పేర్ ఆర్బిటాల్కి సంబంధించినటువంటి డైరెక్షన్ కూడా మనకి ఎలా ఉన్నాయంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయన్నమాట. ఇది మనకి ఈ పాయింట్లో మనం ఇక్కడ తెలుసుకున్నది. అదే మనకి NF3 దగ్గరికి వచ్చేటప్పటికి ఇది NF3 మాలిక్యూల్ ఇక్కడికి వచ్చేటప్పటికి వెరాజ్ ఇన్ NF3 ద ఆర్బిటాల్ డైపోల్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ద 3 NF బాండ్స్ అనమాట. ఇక్కడ మనం చూస్తే ఇవి NF బాండ్స్, మనకి ఇవి ఈ NF బాండ్స్తో చూసినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంది, ఇది ఆపోజిట్లో ఉంది. ఇవేమో ఈ డైరెక్షన్లో ఉంటే ఇదేమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ ఉంది సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి మనకి ఇక్కడ అన్నీ కూడా. ఇక్కడికి వచ్చినప్పటికి 3 ఒక డైరెక్షన్లో ఉంటే ఇది ఒక డైరెక్షన్లో ఉండడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనం చూస్తే ద ఆర్బిటాల్ డైపోల్
బికాస్ ఆఫ్ ద లోన్ పేర్ డిక్రీజెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద రిజల్టెంట్ ఎన్ఎఫ్ బాండ్ మూవ్మెంట్ అనమాట. ఎప్పుడైతే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉందో ఈ ఎన్ఎఫ్ బాండ్కి సంబంధించిన మూవ్మెంట్ని ఇది ఏం చేస్తుందంటే వీక్ చేస్తుంది అనమాట. దానివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, విచ్ రిజల్ట్స్ ఇన్ ద లో డైపోల్ మూమెంట్ ఆఫ్ NF3. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది, దీనికి డైరెక్షన్ ఆపోజిట్లో ఉండడం వల్ల రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ తగ్గుతుంది అనమాట. దేంతో కంపేర్ చేస్తే NH3తో కంపేర్ చేస్తే NF3కి డైపోల్ మూమెంట్ అనేది తగ్గుతుంది అనమాట. ఇది మనకి ఇక్కడ తెలుసుకున్నటువంటి విషయం. ఇక్కడ చూస్తే దీని యొక్క NH3 డైపోల్ మూమెంట్ రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ 4.9 × 10⁻³ కూలిమీటర్గా ఉంటే మనకి ఇక్కడ NF3ది 0.80 × 10⁻³ కూలిమీటర్గా మనకి ఇక్కడ ఉన్నట్టుగా దీని వాల్యూ మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మనకి ఏమవుతుంది, సో NH3 ఈజ్ మోర్ పోలార్ దాన్ NF3గా మనం ఇక్కడ దీన్ని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకని అంటే చిన్నగా ఇంకో సింపుల్గా చెప్పాలంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండిట్లోనే ఉన్నాయి మనకి. నైట్రోజన్ దగ్గర ఇక్కడ లోన్ పేర్ ఉంటుంది, ఇక్కడ లోన్ పేర్ ఉంది. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ NH3 Hతో మనకి ఇక్కడ బాండ్ ఉంది, ఇక్కడేమో Fతో బాండ్ ఉంది. కాబట్టి ఎలక్ట్రాన్ నెగిటివిటీ Fకి ఎక్కువ కాబట్టి దీని డైరెక్షన్ ఇటు చూపిస్తుంది. ఇక్కడ నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ కంపేర్ చేస్తే డైరెక్షన్ ఇటు చూపిస్తుంది. దీంతో పాటే లోన్ పేర్ డైరెక్షన్ ఉంది. ఇక్కడ దీంతో పాటు లోన్ పేర్ డైరెక్షన్ రివర్స్లో ఉందన్నమాట, ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి దీనికి డైపోల్ మూమెంట్ తగ్గినట్టుగా మనం చెప్పొచ్చు. కాబట్టి మనకి ఏమవుతుందంటే మోర్ పోలార్, మనకి ఇక్కడ NH3 అనేది మోర్ పోలార్గా ఉంటుంది NF3తో కంపేర్ చేస్తే. ఓకే, థ్యాంక్ యూ.